సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా చేసి కూలీల పుట్టకొడుతుందని, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం సమగ్రమైన చట్టం తేవాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. అన్ని రకాల రోగాలకు వర్తించే హెల్త్ కార్డు అందించి ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయిరెడ్డి, కిషోర్, సిపిఐఎంఎల్ మాస్లేని ఆర్మూ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెక్కలాడితేనే కడుపు నిండేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి మీద చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉపాధి హామీకి పోదామంటే ఉపాధి హామీ యొక్క బడ్జెట్లు కూడా తగ్గించినటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ పెరగడం వల్ల వ్యవసాయ రంగం మీద కూడా ఈరోజు ఆధారపడ్డటువంటి పరిస్థితి లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు సమగ్రమైనటువంటి వ్యవసాయ కార్మిక చట్టాన్ని రూపొందించాలా. అదేవిధంగా వారికి 600 రూపాయల కూలీ ఇవ్వాలా. అదేవిధంగా వారి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలా. అదేవిధంగా వారికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలా. వారికి ఇండ్లు లేని వారికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించాలా అనే విధంగా మేము ఈరోజు రాష్ట్ర కమిటీ నిర్ణయంలో భాగంగా మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ డిమాండ్లన్నిటినీ మేము అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.